ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల మీద ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ నిన్నటి నుంచి మొత్తం అడ్వర్టైజ్మెంట్ పేపర్లో చూస్తూ ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి మీ తల్లికి వందనమనో అమ్మఒడి అనుకుంటా, మీరు మాత్రం తల్లికి వందనం అని రాసుకుంటున్నారు, కానీ ప్రజలందరూ దీన్ని అమ్మఒడిని మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ మీరు 10 లక్షల మందికి ఇవ్వాలని చెప్తూ ఉంటే 1,00,000 మందికే ఇచ్చే ఒక మోడల్ని మీరు ఎంచుకొని 10 లక్షల మందికి ఇచ్చేసేవని చెప్పే అబద్ధాన్ని మీరు డబ్బా కొట్టే విధానాన్ని ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేదు. మీరు 15,000 ఇవ్వాల్సిన చోట 13,000 ఇచ్చి 13,000 ఇస్తున్నాం అని చెప్పి దానిలో 12,000 ఇచ్చి 7,000 ఇచ్చి 8,000 ఇచ్చి మీరు చేస్తున్న కటింగ్ ఏదైతే ఉందో దీన్ని ప్రజలు జాగ్రత్తగా చూస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ బాధ్యత వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతూ కొత్తగా తెచ్చినటువంటి జీవోల్ని మీరు ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 4 and 47 మీరు నిబంధనలు మార్చి నియామకాలు పూర్తయిన తర్వాత తీసుకొచ్చిన 56 జీవో ఏంటి ఇలా చేస్తాయా? జీవో మీ ప్రతి అడుగుకు ఒక జీవో తీసుకొస్తారా? మీరు కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు ఒక జీవో, కార్యక్రమం ముగించిన తర్వాత ముగించే ముందు ఒక జీవో. వాట్ ఈస్ దట్ 56 జీవో? దీన్ని ప్రజలకి అందుబాటులో పెట్టండి. మీరు మూసేసినట్టుగా కనబడుతూ ఉంది ఇది. ఇట్ ఈస్ డిజపియరింగ్. దీన్ని ముందుకు తీసుకురండి. మళ్ళా 4 and 47 ఈ జీవోలు కనపడటం లేదు నెట్లో ఎదిగితే. ఎందుకంటే దొంగలకి మీరు పత్రాలు ఇచ్చారు, దొంగలకి మీరు అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. రియల్ పీపుల్ హూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, ఎవరైతే నిజంగా ఆశలతోటి ముందుకు వచ్చారో, ఎగ్జామ్ రాశారో, ఎవరైతే సర్టిఫికెట్స్ వెరిఫై చేయబడ్డాయో ఆ విద్యార్థులు, ఆ నిరుద్యోగులు ఈరోజు ముందుకొచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకుడితోటి మాట్లాడినటువంటి ఘటనలు కనబడతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నీట్ పేపర్లో కదిలినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు. అదే అంశం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. నెల రోజులుగా 2 నెలలుగా మేము మొత్తుకుంటా ఉన్నాం. ఈరోజు కేంద్రాన్ని కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడమని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీ ఎన్డీఏలో భాగస్వామై ఉండొచ్చు ఇక్కడ ప్రభుత్వం, మీ 22 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమై ఉండొచ్చు. కానీ ఇక్కడ దగా జరుగుతున్నది, ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇక్కడ నిరుద్యోగుల పట్ల, ఇక్కడ ఉన్నటువంటి యువకుల పట్ల ప్రభుత్వం చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తూ ఉన్నది. ఓ మోడీ, మీకు ఇక్కడ వీళ్ళు చెడ్డ పేరు తీస్తున్నారు, మీరు అక్కడ వచ్చిన దాన్ని సరిచేసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఎవరు సరిచేయాలి? గివ్ అన్ అడ్వైస్ టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్. దిస్ ఈజ్ అవర్ డిమాండ్, అవర్ రిక్వెస్ట్. ఎన్ని పేపర్ లీకేజీలున్నా, ఉద్యోగాల భర్తీలో అన్యాయాలు జరిగినా నిజాయితీగా విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ముందుకు పోతున్నటువంటి నేపథ్యాన్ని మీకు ఒకసారి గుర్తు చేయడం కోసం, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఈరోజు మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్, ఆ మొత్తాన్ని సరిగా రిలీజ్ చేయటం లేదు. వసతి దీవెన బలహీనపరిస్తే గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చదువుకుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తు చేస్తున్నారు. ఈరోజు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని లేపడం కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. నటించేవాడిని లేపడం చాలా కష్టమని అంటారు, కానీ మీకు గడ్డపారలు పెట్టి గుచ్చినా మీరు నిద్రలేసేటట్టు లేరు. దబ్బళాలు లేకపోతే చిన్న చిన్న సూదులు పోయినాయి. గడ్డపారలు పెట్టి గుచ్చినా మీరు నిద్రలేసేటట్టు లేరు. కానీ ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలో ఉన్నది. ప్రజల్ని ఉద్యమాలకి సమాయత్తం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ప్రజల మధ్యనే నిరంతరం ఉండే ప్రజల కోసం ప్రజా ఉద్యమాల్ని చైతన్యపరుస్తూ ఈ రాష్ట్రంలో ఇంకొక ఉద్యమానికి నిరుద్యోగుల తరపున, విద్యార్థుల తరపున, యువజనుల తరపున జగన్మోహన్ రెడ్డి గారు కదులుతూ ఉన్నాడు, కదలబోతూ ఉన్నారు.